నిజం సిస్ నిజం. నమ్మవా నన్ను? తమ్ముడిని నమ్మవా? లైట్ థ్యాంక్ యూ అక్కయ్య. థ్యాంక్ యూ. 36 ఉండే కదా చిన్న, 35 అయినాయింది. అంత 33 ఉండే అక్క. 33 ఉండేనా? ఓకే ఓకే. హ్మ్. 36 అనుకుంటున్నాను. లైవ్ ఇప్పుడు రీచ్ అవుతుంది. ముందు దగ్గర 20 కూడా రాకపోయి కష్టంగా 20 వచ్చేది. ఇప్పుడు 30, కంటిన్యూ పెడితే 35. రీచ్ వస్తది లైవ్ ఎప్పుడైనా. హ్మ్. నేను అప్లోడ్ చేయట్లే కదా, అందుకే నా రీచ్ మొత్తమే తగ్గిపోతుంది. ఎందుకంటే లైవ్ పెడుతున్నా, అప్లోడ్ చేయాలి కంపల్సరీ. అప్లోడ్ చేయకపోతే హ్మ్. యూట్యూబ్ అనేది ఇంకా నువ్వు అప్లోడ్ చేస్తలేవు కదా, యూట్యూబ్‌కు బెనిఫిట్స్ ఉండవు కదా అప్లోడ్ చేయకపోతే. అవును. అవునవును. అందుకనే నాది ఒకటి 2, 3 మెంబర్స్ వస్తారు. టైమ్ పాస్‌కి పెడతా నేను ఈవినింగ్ అక్క అట్లా. ఇప్పుడు ఛానెల్ మానిటైజేషన్ అప్పుడు ఒకవేళ షార్ట్స్, రీయూజ్డ్ షార్ట్స్ ఉంటే మానిటైజేషన్ అవ్వదా? అవ్వదు. అవ్వదు. మానిటైజేషన్ అవ్వదు. షార్ట్స్ ఉన్నావు కదా! మనం ఓన్లీ లాంగ్ వీడియోస్‌కే వస్తాయి కదా! వాచింగ్ అవర్స్. లేదు లేదు. వాచ్ అవర్స్ వస్తాయి గానీ, షార్ట్ వీడియోస్ కూడా ఛానెల్‌లో ఉంటాయి కదా! అవి కంటెంటే కదా! ఆహా! రీయూజ్డ్ కంటెంట్ ఏముంది నీ దాంట్లో, ఏం లేదు కదా! లేదు. లేదు. నా దాంట్లో ఏం లేదు. హ్మ్. కాకపోతే మొన్న నీది రమ్య అనుంటే హ్మ్. మానిటైజేషన్ అవ్వట్లేదు. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది నాకు అంది. క్యాన్సెల్ అయిపోతది. అంటే ఓన్లీ ఆ వీడియోస్ వరకు క్యాన్సిల్ అయిపోతదా? ఛానెలే క్యాన్సిల్ అయిపోతదా? ఒక్కటున్నా క్యాన్సెల్ అయిపోతది. అవి చూసి డిలీట్ చేసేయి ఏమన్నా ఉంటే. ఏం లేవనుకుంటా, నేను చూసా. ఏం లేవు. ఒకదానికి ఒక లైవ్ వీడియోకి కాపీరైట్ వచ్చింది. హ్మ్. ఏదో టీవీలో కాపీరైట్ వచ్చింది. ఒక్కటి వీడియో ఉంది. దాన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేసేసావా? చేయలేదు. చేయాలి. చూడాలి. అయ్యో! ఎక్కడో పోయిందది. చేస్తా ఫస్ట్ ఈరోజు అది చేస్తా. కాపీరైట్ వీడియో అట్లనే ఉంచుకోకూడదు. డిలీట్ చేయాలి. హుహు. చేసేసేయ్ వాచింగ్ అయితే. అవర్స్ 900 అయినాయి అక్క. 1900. అదే. 19 నైట్ చెప్పినట్టున్నావుగా. హ్మ్. హ్మ్. ఎవరో అడిగితే చెప్పినప్పుడు లైవ్‌లో ఉన్నా నేను. చూస్తున్నా. ఏదో హ్మ్. పని చేస్తూ. హ్మ్. ఇంకొక ఎంత 3000 అవ్వగానే మానిటైజేషన్ అయిపోతది. 4000 వరకు అట్లనే కంటిన్యూ చెయ్యి. అప్పుడు ఫుల్ అక్క. మానిటైజేషన్ అయితది. హ్మ్. హ్మ్. చూద్దాం. ప్రయత్నం చేద్దాం. అవుతదిలే, ఇంకొక 1000 గదా! 1000 వచ్చేసిందంటే అప్లై అని పడతది నీకు ఆల్రెడీ. నీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఆల్రెడీ ఛానెల్ రన్ చేసావు కాబట్టి. హ్మ్. అదయిందా మానిటైజేషన్? అవ్వలేదా? కాలేదు. ఊరికే టైమ్ పాస్‌కా? అదే యాక్చువల్లీ నేను సీరియస్‌గానే చేశాను. హ్మ్. కాపోతే స్టార్టింగ్‌లో 1 మంత్ బాగా చేసి మధ్యలో 2 మంత్స్ కానీ గ్యాప్ నువ్వు ఇచ్చేసి అలానే పెట్టు చిన్న. కోడ్లెయి ఎంత బాగున్నాయో తెలుసా? కోడి కంటెంట్ ఎంత మంచిగా పోయింది. భలే 1,00,000 అనిపిస్తుంది నాకు. వచ్చింది. ఒక షార్ట్ మరి 1,00,000 వచ్చింది. చూసావా? ఎన్ని హ్మ్. సబ్‌స్క్రైబర్స్ వచ్చినాయి దానికి? 60 ఏమో వచ్చారు. హ్మ్. అలానే హ్మ్. అది లాంగ్ వీడియోలాగా పెట్టొచ్చు కదా, నువ్వు ఏదో ఒకటి చెప్పుకుంటూ. మంచిగా లాంగ్ వీడియో కూడా ఒకవేళ బై మిస్టేక్ ఎళ్ళిందనుకో, హ్మ్. లాంగ్ వీడియోస్‌కే కదా మనీ ఎక్కువొచ్చేది. షార్ట్ వీడియోస్ అవునక్క. కూడా అవును. వస్తాయనుకో, షార్ట్ వీడియోస్ కూడా డాలర్స్ యాడ్ అవుతాయి. కానీ షార్ట్ వీడియోస్‌కి వ్యూసే వస్తాయి కదక్క. వాచింగ్ అవర్స్ కౌంట్ కావు కదా! వాచింగ్ అవర్స్ కౌంట్ కావని ఇప్పుడు అవి మిలియన్ పోయిందనుకో, మినీ మానిటైజేషన్ అయితది. 3,00,000 30,00,000 పోతాయి. 30,00,000 కావాలి. అవును. వ్యూస్ ఎళ్తది కదా, ఒక్కొక్కరు ఎళ్తాయి కదా! చెప్పలేం బై లక్. హుహు. మానిటైజేషన్ అయితది. తర్వాత డాలర్స్ యాడ్ అవుతాయి మానిటైజేషన్ అయినంక షార్ట్స్ వల్ల. ఓకే. షార్ట్స్ వల్ల కూడా అవుతాయా? ఆ! షార్ట్స్ వల్ల మరి డాలర్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ ఇంకొకటి, షార్ట్స్ వల్ల తొందర సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు మనకి. సబ్‌స్క్రైబర్స్ వస్తారు. హ్మ్. కాదక్క ఇప్పుడు నేను లైవ్స్ చేస్తున్నాను. లైవ్స్ వల్ల 4,000 వాచింగ్ అవర్స్ వచ్చాయి. అలాగే హ్మ్. షార్ట్స్ 30,00,000 కాకుండా ఒక 10,00,000 వ్యూస్ వచ్చాయనుకో, ఆ వ్యూస్ కూడా హ్మ్. కౌంట్ అయిపోతాయా మానిటైజేషన్‌కి? కావా? వ్యూస్ కౌంట్ కావు. హుహు. వ్యూస్ కౌంట్ కావు. ఈ లాంగ్ వీడియో వాచ్ అవర్స్‌తో అయితది. వీడియోస్‌కు మనకు అంత పోవట్లే కాబట్టి, లైవ్ వల్ల అవుతుంది కాబట్టి, మానిటైజేషన్ అయినంక షార్ట్స్, ఇప్పటికి షార్ట్స్ పెట్టు ఏం కాదు. నువ్వు పెడితే దానివల్ల సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు మంచిగా. హుహు. అదే. అవును. రీచ్ వస్తది. సబ్‌స్క్రైబ్ ఉంటే కూడా ఛానెల్‌కి వాల్యూ ఉంటది గదా! అవునక్క. అవును. హ్మ్. అంటే కొంతమంది ఫేక్‌తో తెచ్చుకుంటారనుకో. కొంతమందున్నారు గదా! స్వీటీ ఉన్నావా? తను తెలుసా అక్క మీకు స్వీటీ? తెలుసు. మనవాళ్ళు. అన్నయ్య అయితే ఓకే. గాదు. మళ్ళమ్మో అన్నయ్య అని ఆలోచించవు, భ్రమపడవు. ఏ లేదు. ఎందుకంటే అన్న అట్లా పిచ్చి పిచ్చి కామెంట్ చేయడు. హుహు. హ్మ్. అంటే వేరే పేరుతో వచ్చిందంటే ఇంక మళ్ళా ఏమో, నీకొక భయం ఉంటదిగా లోపట. అమ్మో! ఈడొచ్చిండా అని.